హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మి. వెల్కమ్ టు అమ్మ చెప్పింది కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం ఐస్ క్రీమ్ తయారు చేసుకోబోతున్నామండి. ఐస్ క్రీమ్ అంటే పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ ఇష్టమే కదండి, చాలా బాగుంటుంది. మరి ఈ టేస్టీ ఐస్ క్రీమ్ని మనం ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. కానీ అంతకన్నా ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ ఇన్ ఆప్షన్లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు కాఫీ పొడిని వేసుకుందామండి. మీ దగ్గర ఏ కాఫీ పౌడర్ ఉంటే అది తీసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ కాఫీ పొడి తీసుకుంటే 3 టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి. ఇలా చిన్న చిన్న క్యూబ్స్ ఒక 4 వరకు వేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్సీ చేసి తీసుకొస్తాను. చూసారు కదా, కొద్దిగా మిక్సీ చేసి తీసుకొచ్చానండి. మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా దగ్గరికి తీసుకొని మళ్ళీ మిక్సీ చేసి తీసుకొద్దామండి. మిక్సీ చేసేటప్పుడు కొంచెం పల్స్ ఇచ్చుకుంటూ, అంటే ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి, ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి, ఆ విధంగా మళ్ళీ చేసి తీసుకొచ్చాను. మళ్ళీ ఇంకొకసారి ఇదంతా మళ్ళీ దగ్గరికి తీసుకుందామండి. ఐస్ క్యూబ్స్ ఎక్కువగా వేసేయకూడదండి, బాగా పల్చగా అయిపోతుంది. చూసారా, మనకి ఇలా క్రీమ్ లాగా రెడీ అవుతుంది కదా. మళ్ళీ ఇదంతా దగ్గరికి తీసి ఇంకొకసారి మళ్ళీ మిక్సీ చేసి తీసుకొస్తానండి. నేను మిక్సీ చేసి తీసుకొచ్చానండి. చూసారా, మనకి క్రీమ్ లాగా రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చింది కదా. మిక్సీ ఆన్ చేసి ఉంచేయకుండా అలాగా ఆన్ చేసి ఆఫ్ చేస్తూ ఉంటే ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం, ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నానండి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తూ ఇదే మిక్సీ జార్లో వేసేసుకుందాం. మీరు కావాలంటే మేరీ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు, లేదా క్రీమ్ బిస్కెట్స్ అయినా కూడా తీసుకోవచ్చండి. టేస్ట్ అనేది మారుతుంది అంతే. ఇలా మొత్తం బిస్కెట్ ప్యాకెట్ అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇందులో వేసేసానండి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ వరకు పాల మిగడని వేస్తున్నానండి. మనం పాలు మరిగించేటప్పుడు మిగడ వస్తుంది కదా, ఆ మిగడని ఒక 4 టేబుల్ స్పూన్ వరకు వేసాను. అలాగే పంచదార కూడా ఒక 4 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందామండి. స్వీట్ కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక 2 స్పూన్ల వరకు ఎక్కువగా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మిక్సీ చేసి తీసుకొస్తానండి. చూసారు కదా, బాగా చిక్కగా ఉంది. పాల మిగడతోని ఇలా మిక్సీ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు మరికొద్దిగా పాలు వేసుకుంటూ మనం మళ్ళీ బాగా కలిపి మిక్సీ చేసి తీసుకొద్దామండి. కొద్దిగా పాలు వేసాను, ఇంకొకసారి మనం బాగా కలుపుకుందాం. చాలా తక్కువ టైంలో అయిపోతుందండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా బాగా కలిపిన తర్వాత మిక్సీ చేసి తీసుకొచ్చాను. చూసారా, మెత్తగా క్రీమ్ లాగా రెడీ అయిపోయింది కదా. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా మొత్తం అంతా కూడా బౌల్లోకి తీసేసుకుందామండి. చాలా బాగుందండి, టేస్టీగా. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాము కదా డాల్గునా కాఫీని, ఇది 2 స్పూన్ల వరకు వేస్తున్నానండి. ఇంకొక విషయం అండి, మీకు ఇలా కాఫీ పొడితో చేసింది ఫ్లేవర్ నచ్చితే మీరు ఇలా వేసుకోండి. కానీ కాఫీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ ఇలా వద్దు కాఫీ పొడి అని అనుకుంటే అది స్కిప్ చేసేయండి. ఓన్లీ బిస్కెట్తోనే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మరికొద్దిగా ఇంకొక 1/2 గ్లాసు వరకు పాలు వేసానండి. మనం వేసుకున్న కాఫీ, డాల్గునా కాఫీ ఉంది కదా, అది మనం వేసుకున్న పాలు, అలాగే బిస్కెట్స్ ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలి. చూసారా, పలచగా లేదు అలానే చిక్కగా లేదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మీ దగ్గర ఏ గ్లాసెస్ ఉంటే వాటిలో వేసుకోవచ్చండి. స్టీల్ అయినా లేదా ఇలాంటి కప్స్ అయినా, లేదా కుల్ఫీ మౌల్డ్స్ ఉంటాయి, ఒకవేళ అవి ఉంటే అందులో అయినా వేసుకోవచ్చండి. నేనైతే అందరి దగ్గర మౌల్డ్స్ ఉండవు కాబట్టి నేను ఇలా కప్లో వేసి చూపిస్తున్నాను. ఇలా మనం కొద్దిగా 4 వేసేసుకుందామండి.
ఇలా మొత్తం అంతా కూడా 4 గ్లాసులు ఇలా అన్నిటిలో వేసేసుకున్న తర్వాత పైనుంచి సిల్వర్ ఫాయిల్ పేపర్తో క్లోజ్ చేసేద్దామండి. మామూలుగా పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, వాటితో కూడా క్లోజ్ చేసేయచ్చు. ఇలా చిన్న చిన్న పీసెస్ తీసుకొని ఇలా పైనుంచి ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలండి. ఇప్పుడు మిగతా వాటికి కూడా సేమ్ ఇదే విధంగా క్లోజ్ చేయాలండి. ఇలా 4కి కూడా ఇదే విధంగా క్లోజ్ చేసేసానండి నేను. ఇప్పుడు వీటికి మధ్యలో చిన్న చిన్నది కట్ ఈ విధంగా ఇచ్చుకుందామండి. కట్ చేసుకుందాము. మరి పెద్దగా కట్ చేయకూడదండి. ఇలా చిన్న చిన్నగా మిడిల్లో ఈ విధంగా కట్ చేశాను కదా. ఇప్పుడు స్టిక్స్ పెట్టేసుకుందామండి, ఐస్ క్రీమ్ స్టిక్స్. ఇలా స్టిక్స్ పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేస్తున్నానండి. ఒకవేళ మీరు డే టైంలో పెట్టినట్టయితే కనీసం 8 అవర్స్ వరకు వీటిని డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. నేను వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్లో కాదండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. నేను ఓవర్ నైట్ పెట్టిన తర్వాత ఇప్పుడు తీసుకొచ్చానండి. వీటిని ఎలా వచ్చిందనేది ఇప్పుడు మనం ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి. వావ్, చాలా బాగా సెట్ అయ్యండి. కలర్ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు వేరొక బౌల్లో ఇందులో కొద్దిగా వాటర్ తీసుకున్నాను. ఇలా మనం గ్లాసెస్ని ఒక 1 సెకండ్ వరకు ఇలా పెట్టుకుందామండి. మొత్తం గ్లాసెస్ అన్నీ కూడా ఇందులో ఈ వాటర్లో పెట్టేస్తున్నాను. ఇలా 1 సెకండ్ తర్వాత వీటిని తీసుకొని ఒకసారి చేత్తో ఈ విధంగా చేసి తీసేసుకుందామండి. చాలా బాగా వచ్చేస్తాయి. చూసారు కదా, వావ్, యమ్మీ యమ్మీగా ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది కదా. ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా మనం తీసేసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. పిల్లలకి యాక్చువల్గా ఐస్ క్రీమ్ అంటే చాలా బాగా నచ్చుతుంది కదండి. నేను మొత్తం అన్నీ కూడా తీసేసానండి, ప్లేట్లో పెట్టేశాను. అంతేనండి, చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్ బాయ్.